వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఫలితాలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే రకరకాల మాధ్యమాల్లో రకరకాల ఫలితాలను అయితే మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. వాస్తవానికి సాయంత్రానికి ఇక ఫలితాలు ఎలా ఉన్నాయి, వాస్తవిక ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వీటి నడుమ త్రిముఖ పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ పోటీ నుంచి బీజేపీ దాదాపు అవుట్ అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. కేవలం 1 లేదా 2 ప్రాంతాల్లో మాత్రమే ఒక ప్రాంతంలో గెలిచి అంటే ఒక మున్సిపాలిటీని దక్కించుకొని మరికొన్ని ప్రాంతాల్లో కాస్త లీడ్లో కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ హంగు మాత్రం పోటీ పడుతూ ఉన్నది. బీఆర్ఎస్ కన్నా ఎక్కువగా హంగు పోటీ పడుతూ ఉన్నది. ఒక్కసారి వాస్తవిక అంటే మొత్తానికి రియాలిటీ రిజల్ట్ ఏందనేది ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఆదిలాబాద్ డిస్టిక్లో ఆదిలాబాద్లో మొత్తం 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డులలో ఏ ఒక్క పార్టీ అటు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ ఏ ఒక్కటి కూడా మ్యాజిక్ ఫిగర్ని అయితే రాబట్టలేకపోయింది. కాబట్టి ఇక్కడ హంగ్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెంలో ఇల్లందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 19 వార్డులు గెలుచుకున్నది. మొత్తం అక్కడ 24 వార్డులు ఉన్నాయి. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. నెక్స్ట్ అశ్వరావుపేట సైతం కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. నెక్స్ట్ హన్మకొండ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే పరకాలలో 22 ఉన్నాయి. 22 మ్యాజిక్ ఫిగర్ మనకు వచ్చేసి 11. కాబట్టి ఇక్కడ 13 కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ పరకాలను కైవసం చేసుకున్నది. నెక్స్ట్ జగిత్యాల డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే జగిత్యాలలో 21 తోటి కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టయితే 21 కాంగ్రెస్కి వస్తే ఇక్కడ 17 అనేది ఇతరులు వచ్చింది. కాబట్టి ఇక్కడ హంగ్ వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ ధర్మపురి క్లీన్ స్వీప్ చేసేసింది ధర్మపురి కాంగ్రెస్ పార్టీని. ఇక ధర్మపురి గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగరనుంది. మొత్తం మీద రాయకల్లో దాదాపు 3 కాంగ్రెస్ 3 బీఆర్ఎస్ బీజేపీ 5 గెలుచుకున్నది. అయినప్పటికీ ఇక్కడ హంగు పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. కోరుట్లలో 32 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 32 వార్డులకి 17 తోటి ఇక్కడ కాంగ్రెస్ గెలుచుకొని ఇక్కడ కైవసం చేసుకున్నది. నెక్స్ట్ మెట్పల్లి చూసుకున్నట్టయితే 6 కాంగ్రెస్ 6 బీఆర్ఎస్ 6. నెక్స్ట్ ఇక్కడ బీజేపీ 10 వార్డులను గెలుచుకున్నప్పటికీ ఇక్కడ సైతం హంగొచ్చే పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ జనగామ జిల్లా చూసుకున్నట్టయితే 30 వార్డులకు గాను కాంగ్రెస్ 12 బీఆర్ఎస్ 13 5 ఇక్కడ అదర్స్ అయితే గెలుచుకున్నారు. ఇక్కడ హంగొచ్చే పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. స్టేషన్ గన్పూర్ సైతం 13 5 ఇక్కడ స్టేషన్ గన్పూర్ మాత్రం 13 గెలుచుకొని కాంగ్రెస్ వశపరుచుకున్నది. నెక్స్ట్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే 16 సీట్లతోటి భూపాలపల్లిని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. నెక్స్ట్ జోగులాంబ గద్వాల జిల్లా చూసుకున్నట్టయితే గద్వాల 17 వార్డులు ఉన్నాయి. గద్వాల మున్సిపాలిటీలో అక్కడ 16 కాంగ్రెస్ 11 బీఆర్ఎస్ 7 బీజేపీ 3 అదర్స్ ఇక్కడ సైతం హంగొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఐజా చూసుకున్నట్టయితే 20 వార్డులు ఉన్నాయి. అక్కడ 13 స్పష్టమైన మెజారిటీ తోటి బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. నెక్స్ట్ వడ్డపల్లిలో ఇక్కడ అనూహ్యంగా 1 బీజేపీకి 1 బీఆర్ఎస్కి ఇక్కడ 8 అనేది అదర్స్ గెలుచుకున్నది. అదర్స్ మనకు తెలిసిందే ఏఐఎఫ్బి అని ఫార్వర్డ్ బ్లాక్కు సంబంధించిన పార్టీ సింహం గుర్తు పార్టీ అయితే ఇక్కడ గెలుచుకున్నది. ఆ పార్టీకి కవిత గారు మద్దతు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. నెక్స్ట్ అలంపూర్ చూసుకున్నట్టయితే ఇక్కడ టై అయింది. 5 మొత్తం 10 వార్డులు అలంపూర్లో అక్కడ 5 కాంగ్రెస్ 5 బీజేపీ గెలుచుకొని అక్కడ టైగా కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే 19 కాంగ్రెస్ 10 బీఆర్ఎస్ 18 బీజేపీ ఇక్కడ 2 అదర్స్ అయితే గెలుచుకున్నారు. ఇక్కడ కూడా ఎవరికి స్పష్టమైన మెజారిటీ అయితే లేదు. ఇక్కడ కూడా హంగొచ్చే పరిస్థితి. ఎల్లారెడ్డి 10 గెలుచుకొని ఇక్కడ స్పష్టమైన మెజారిటీతోటి కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. నెక్స్ట్ బాన్సువాడ సైతం కాంగ్రెస్, బిచ్కుందా కాంగ్రెస్. నెక్స్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే జమ్మికుంట మొత్తం 29 వార్డులు మొత్తం 30 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 30 వార్డులలో ఏ దానికి ఇటు కాంగ్రెస్కైనా బీజేపీకైనా బీఆర్ఎస్కైనా దేనికి ఇక్కడ మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ హంగొచ్చే పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ హుజురాబాద్ 16 గెలుచుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. హుజురాబాద్లో చొప్పదండి 10 కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అక్కడ జెండా ఎగరేయబోతూ ఉన్నది. నెక్స్ట్ ఖమ్మం జిల్లా చూసుకున్నట్టయితే ఎదులాపురంలో మొత్తం 24 వార్డులు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. వైరా 12 వార్డులతోటి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. మధిర 18 వార్డులు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. నెక్స్ట్ కల్లూరు 12 వార్డులు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. నెక్స్ట్ సత్తుపల్లి సైతం కాంగ్రెస్ పార్టీ 17 వార్డులు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ అక్కడ జెండా ఎగరేస్తూ ఉన్నది. నెక్స్ట్ కొమరం భీం అస్ఫాబాద్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే అస్ఫాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. అందులో 7 కాంగ్రెస్ 9 బీఆర్ఎస్
4 అదర్స్ ఇక్కడ హంగొచ్చే పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ కాగజ్ నగర్ మొత్తం 30 వార్డులకు గాను 10 బీఆర్ఎస్ 10 కాంగ్రెస్ అలాగే 5 బీజేపీ 5 అదర్స్ ఇవన్నీ ఆఫ్ గెలుచుకున్నాయి, ఇక్కడ హంగు పరిస్థితే. నెక్స్ట్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే లక్సటిపేటలో 15 వార్డులకు గాను 11 కాంగ్రెస్ గెలుచుకొని కైవసం చేసుకున్నది. బెల్లంపల్లి 34 వార్డులు ఉన్నాయి, 34 వార్డులకు ఇక్కడ 14 బీఆర్ఎస్ 14 కాంగ్రెస్ 1 బీజేపీ 5 అదర్స్ గెలుచుకొని ఇక్కడ హంగు పరిస్థితి ఉన్నది. చెన్నూరు 18 గాను 11 కాంగ్రెస్ గెలుచుకొని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. నెక్స్ట్ కేతనపల్లి వచ్చేసి 7 కాంగ్రెస్ గెలిచింది, 10 బీఆర్ఎస్ ఇక్కడ 5 అదర్స్ గెలుచుకున్నది. ఇది ఇక్కడ హంగు పరిస్థితే. కానీ కేతనపల్లి అనేది ఇక్కడ బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేసింది, ఇక్కడ బీఆర్ఎస్ అలాగే సిపిఐ అయితే వశం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే మహబూబాబాద్లో మొత్తం మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి, అందులో 13 కాంగ్రెస్ 11 బీఆర్ఎస్ 1 బీజేపీ 11 అదర్స్ గెలుచుకొని ఇక్కడ చాలా క్లియర్గా హంగు పరిస్థితి. కే సముద్రం సైతం 8 బీఆర్ఎస్ 8 కాంగ్రెస్ ఇక్కడ ఉన్నాయి 16 వార్డులు, అంటే ఇక్కడ టఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా టై అయిపోయింది. నెక్స్ట్ డోర్నకల్ 15 వార్డులకు గాను 11 కాంగ్రెస్ 4 బీఆర్ఎస్ గెలుచుకున్నది, ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. మరిపెడ 15 వార్డులకు 9 గెలుచుకొని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. తొర్రూరు సైతం తొర్రూరులో మాత్రం ఇక్కడ 16 ఉన్నాయి వార్డులు, కానీ కాంగ్రెస్ 7 గెలిచింది, బీఆర్ఎస్ 9 గెలిచింది. తొర్రూరు బీఆర్ఎస్ వశం అయిపోయింది. నెక్స్ట్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే భూత్పూర్ మున్సిపాలిటీలో 10 వార్డులు ఉన్నాయి, అందులో 7 కాంగ్రెస్ గెలుచుకొని కైవసం చేసుకున్నది. నెక్స్ట్ దేవరకద్ర 12 వార్డులకు 6 కాంగ్రెస్ గెలుచుకుంది, కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 7 కాబట్టి ఇక్కడ 6 కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ టై అయ్యే ఇక్కడ హంగొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి పరిస్థితి చూసుకున్నట్టయితే మూడుచింతలపల్లిలో 24 వార్డులు ఉన్నాయి, 14 బీఆర్ఎస్ గెలుచుకొని బీఆర్ఎస్ వశం చేసుకున్నది. అలియాబాద్ 20 వార్డులు ఉన్నాయి, 8 కాంగ్రెస్ 7 బీఆర్ఎస్ 3 బీజేపీ 2 అదర్స్ ఇక్కడ హంగు పరిస్థితే. నెక్స్ట్ ఎల్లంపేట్ 24 వార్డులు ఉన్నాయి, 24 వార్డులకు గాను 8 కాంగ్రెస్ 12 బీఆర్ఎస్ 4 బీజేపీ ఇక్కడ 24 అంటే మనకు కావాల్సింది 13 మ్యాజిక్ ఫిగర్, కానీ 12 బీఆర్ఎస్కి ఉన్నది. ఇక్కడ మరి బీజేపీతో కలుస్తుందా లేదంటే ఏంటి పరిస్థితి అనేది ఇది కొంచెం టఫ్గానే కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి ఎల్లంపేట మున్సిపాలిటీని ఏ పార్టీ కైవసం చేసుకోబోతుందో. ఒకవేళ కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ పొత్తు పెట్టుకొని ఎల్లంపేటను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ ములుగు చూసుకున్నట్టయితే 20 వార్డులు ఉన్నాయి, ఇందులో 12 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. నెక్స్ట్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే 24 వార్డులలో 18 వార్డులతోటి కాంగ్రెస్ గెలుచుకున్నది. కల్వకుర్తి 22కు 13 కాంగ్రెస్, కొల్లాపూర్కి 19 వార్డులకి 16 కాంగ్రెస్. నెక్స్ట్ నల్గొండ డిస్టిక్ దాదాపు కాంగ్రెస్ పార్టీయే క్లీన్ స్వీప్ చేసినట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఒకసారి చూసుకున్నట్టయితే చండూరు 10కి 6 గెలుచుకున్నది కాంగ్రెస్, చిట్యాల 12కు 9 గెలుచుకున్నది, దేవరకొండ మాత్రం 10 మాత్రమే గెలుచుకున్నది, కానీ ఇక్కడ అదర్స్ 2 ఉన్నది, ఇక్కడ హంగొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అలాగే హాలియాలో 12కు 11 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ హాలియా గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరని ఉంది. మిర్యాలగూడ మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే మిర్యాలగూడలో 31 గెలుచుకుంది 48కి కాంగ్రెస్, నందికొండ 12కు 11 గెలుచుకుంది. నెక్స్ట్ నారాయణపేట డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే నారాయణపేట 24 వార్డులు ఉన్నాయి, ఇందులో కాంగ్రెస్ 7 బీఆర్ఎస్ 2 బీజేపీ 11 గెలుచుకున్నది. అయినప్పటికీ 11 గెలుచుకున్నప్పటికీ ఇక్కడ హంగొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి బీజేపీ తోటి అదర్స్ ఎవరైనా స్వతంత్ర అభ్యర్థులు కలిస్తే అక్కడ తన మున్సిపాలిటీని ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మక్తల్ మున్సిపాలిటీ 15కి ఇంకొకటి పెండింగ్లో ఉన్నది, మొత్తం 16 వార్డులకు గాను 12 రిజల్ట్ వచ్చింది, 12 తోటి కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. కోస్గిలో 16కి 16 ఇక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేసింది. నెక్స్ట్ మద్దూరు 16కు 9 ఇక్కడ కాంగ్రెస్దే పైచే అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే నిర్మల్ మున్సిపాలిటీలో మొత్తం 42 వార్డులు ఉన్నాయి, 42 వార్డులకు గాను 24 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. నెక్స్ట్ బైన్సాలో మాత్రం ఇక్కడ అనూహ్యంగా అదర్స్ గెలిచారు. బైన్సాలో కాంగ్రెస్ 1 బీఆర్ఎస్ 0
బీజేపీ 6, అదర్స్ మాత్రం ఇక్కడ 19 గెలుచుకొని ఇక్కడ బైంసాను అదర్స్ కైవసం చేసుకున్నారు. అంటే ఎంఐఎం పార్టీ కైవసం చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఆ నెక్స్ట్ ఖానాపూర్ సైతం మనకు ఖానాపూర్లో ఉన్నది 12 వార్డులు. అందులో 3 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 4 బీజేపీ, ఇతరులు 1. మరి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకొని మరి ఖానాపూర్ గడ్డపైన బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కనిపిస్తూ ఉన్నది. నిజామాబాద్ డిస్టిక్ చూసుకున్నట్టయితే బోధన్ 38 వార్డులకు 17 వార్డులతో కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఆర్మూర్ 36 వార్డులకు 19 కాంగ్రెస్ కైవసం. భీమ్గల్ 12 వార్డులకు 8 కాంగ్రెసే కైవసం చేసుకున్నది. నెక్స్ట్ పెద్దపల్లి డిస్టిక్ చూసుకున్నట్టయితే పెద్దపల్లి 36 వార్డులకు 27 కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. సుల్తానాబాద్ 15 వార్డులకు 12 గెలిచింది కాంగ్రెస్. మంతని 13 వార్డులకు 11 కాంగ్రెస్ పార్టీనే గెలిచి కాంగ్రెస్ పార్టీ అక్కడ క్లియర్గా మంతని మున్సిపాలిటీని వశం చేసుకున్నది. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకున్నట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసరికి కాస్త రాజకీయాలు మారిపోతాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరిసిల్ల 29 వార్డులు ఉన్నాయి. అందులో బీఆర్ఎస్ 27 వార్డులు గెలుచుకొని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. నెక్స్ట్ వేములవాడకు వచ్చేసరికి వేములవాడ పరిస్థితి కాస్త భిన్నంగానే ఉన్నది. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులకు 13 కాంగ్రెస్ గెలుచుకుంటే 5 బీఆర్ఎస్ గెలుచుకుంది. బీజేపీ 8 గెలుచుకుంటే అదర్స్ 2. ఇక్కడ క్లియర్గా హంగొచ్చే పరిస్థితి ఉన్నది. లేదు అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసే పరిస్థితి ఉంటుంది. లేదంటే మరి బీజేపీ కాంగ్రెస్కి ఏదైనా అంతర్గత పొత్తుంటే మాత్రం అక్కడ వేములవాడ గడ్డ మీద మరి కాంగ్రెస్ జెండా ఎగురుతుందా, బీఆర్ఎస్ ఎగురుతుందా, బీజేపీ ఎగురుతుందా అనేది కాస్త అది ఉత్కంఠంగా మారిపోయింది. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా అనగానే మనందరికీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా అక్కడ అవకాశం ఉండొచ్చు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు కాస్త క్యాల్కులేషన్స్ అనేది మారిపోయాయి, ఆ డైనమిక్స్ అవి మారిపోయాయి. ఒకసారి చూద్దాము. రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే 24 వార్డులకు 8 వార్డులు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. 13 వార్డులు అక్కడ బీఆర్ఎస్ గెలిచి అక్కడ క్లియర్గా 13 వార్డులతోటి బీఆర్ఎస్ తన వశపరుచుకున్నది ఇబ్రహీంపట్నంను. నెక్స్ట్ చేవెళ్ళ చూసుకున్నట్టయితే 18 వార్డులకు 11 గెలుచుకుంది కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ అక్కడ విజయం సాధించింది. చేవెళ్ళ మున్సిపాలిటీపై కాంగ్రెస్దే మున్సిపల్ చైర్మన్ ఉండబోతుంది. మొయినాబాద్ 26 మున్సిపాలిటీలకు 10 మాత్రమే అక్కడ కాంగ్రెస్ గెలిచింది. 7 బీఆర్ఎస్, 4 బీజేపీ, 5 అదర్సు. అక్కడ హంగు పరిస్థితే. శంకర్పల్లి 9 వార్డులకు 15 వార్డులకు 9 కాంగ్రెస్ గెలుచుకొని శంకర్పల్లిని వశపరుచుకున్నది. షాద్ నగర్ 28 వార్డులకు మొత్తానికి 15 వార్డులతోటి అక్కడ కాంగ్రెస్ కైవసం చేసేసుకున్నది. నెక్స్ట్ అమన్గల్ వచ్చేసి 15కు కేవలం కాంగ్రెస్ 1 మాత్రమే గెలిచింది. ఇక్కడ 15కు బీఆర్ఎస్ 8 గెలిచి అమన్గల్ను బీఆర్ఎస్ వశం చేసుకున్నది. నెక్స్ట్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే ఆందోళన జోగిపేట 20 వార్డులకు 16 వార్డులు గెలిచి కాంగ్రెస్ వశం చేసుకున్నది. గడ్డపోతారం 18 వార్డులకు 14 మున్సిపాలిటీలు గెలిచి సంగారెడ్డిలో ఉన్న గడ్డపోతారం అనేది బీఆర్ఎస్ వశమైంది. అంటే ఈరోజు రిజల్ట్లో మొట్టమొదటిగా వచ్చిన మున్సిపాలిటీ రిజల్ట్ ఇదే. అక్కడే బీఆర్ఎస్ ఫస్ట్ విన్ అయింది, ఇది గడ్డపోతారం నుంచి. నెక్స్ట్ గుమ్మడిదల సైతం బీఆర్ఎస్ వశమైంది. అక్కడ 22కి 15 వార్డులు గెలుచుకుంది. నెక్స్ట్ ఇంద్రేశం సైతం బీఆర్ఎస్ వశమైంది. అక్కడ 18 వార్డులకు 9 వార్డులు బీఆర్ఎస్ఏ గెలిచినప్పటికీ అక్కడ 1 మాత్రము అదర్స్ నుంచి తీసుకుంటుందా, బీజేపీ నుంచి తీసుకుంటుందా తెలియదు. కానీ ఇంద్రేశం సైతం అక్కడ అంటే హంగ్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కానీ మెజారిటీ మాత్రం బీఆర్ఎస్ ఉన్నది. నెక్స్ట్ ఇస్నాపూర్ 26 వార్డులకు 10 కాంగ్రెస్, 12 బీఆర్ఎస్, ఇక్కడ 4 అదర్సు. ఇక్కడ హంగు పరిస్థితే. జిన్నారం 20 వార్డులకు 6 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్, 4 బీజేపీ, 2 అదర్సు. ఇక్కడ హంగే. కోహిర్ సైతం 16 వార్డులకు 8 కాంగ్రెస్ గెలిస్తే 5 బీఆర్ఎస్, 1 బీజేపీ, 2 అదర్సు. ఇక్కడ హంగే. నారాయణఖేడ్ పరిస్థితి చూసుకున్నట్టయితే చాలా క్లియర్గా కాంగ్రెస్ గెలుచుకున్నది. 15 వార్డులకు 11. సదాశివపేట 26 వార్డులకు 17 గెలుచుకున్న కాంగ్రెస్. అక్కడ సదాశివపేట మున్సిపాలిటీపై మున్సిపల్ చైర్మన్ తీసేసుకుంటుంది కాంగ్రెస్. నెక్స్ట్ సంగారెడ్డి 38 వార్డులకు 22 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. అక్కడ సంగారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ వశపరుచుకున్నది. జైరాబాద్ 14 వార్డులు మాత్రమే గెలిచింది. అక్కడ ఉన్నది 37 వార్డులు. ఇక్కడ 15 బీఆర్ఎస్ గెలిచింది. అయినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ దేనికి లేదు, ఇక్కడ హంగు పరిస్థితే. నెక్స్ట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే సూర్యాపేట హుజూర్ నగర్ 28కి 19 కాంగ్రెస్ గెలుచుకొని కాంగ్రెస్ వశపరుచుకున్నది. నెక్స్ట్ కోదాడ 26 గెలుచుకుంది, 35 వార్డులకు కాంగ్రెస్ పార్టీనే. నేరడిచెర్ల 15కు 9 కాంగ్రెస్ గెలుచుకున్నది. సూర్యాపేట 48కి 31 కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. తిరుమలగిరి 15కు
5 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 10 బీఆర్ఎస్ గెలిచి బీఆర్ఎస్ వశపరుచుకున్నది. వికారాబాద్ చూసుకున్నట్టయితే వికారాబాద్ 34 వార్డులు ఉన్నాయి, 31 రిజల్ట్ వచ్చాయి, ఇంకా 3 రావాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇప్పటికి మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా 34కి 16 మెజారిటీతో కాంగ్రెసే వశపరుచుకున్నది. పరిగి 18కి 8, అలాగే బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 8, అక్కడ 2 అదర్స్. ఇది హంగు పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ తాండూరు చూసుకున్నట్టయితే 36కి 18 ఇక్కడ హంగు పరిస్థితి ఉన్నది. నెక్స్ట్ కొడంగల్ కాంగ్రెస్ వశపరుచుకున్నది. 12 వార్డులకు 10 వార్డులు కాంగ్రెస్ గెలుచుకున్నది. నెక్స్ట్ వనపర్తి చూసుకున్నట్టయితే వనపర్తి మున్సిపాలిటీ 33కు 20 గెలుచుకున్నది కాంగ్రెస్. పెబ్బేరు 12కు 7 కాంగ్రెస్ వశం చేసుకున్నది. ఆత్మకూరు 10కి 6 గెలుచుకున్నది కాంగ్రెసే. నెక్స్ట్ అమరచింతకు ఇక్కడ మొత్తం 10 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్కి 3, బీఆర్ఎస్కి 3, బీజేపీకి 3, అదర్స్ 1. ఇక్కడ అమరచింత హంగు పరిస్థితి. కొత్తకోట 15కి 10 కాంగ్రెస్ గెలుచుకొని కొత్తకోటను వశపరుచుకున్నది. వరంగల్ నర్సపేట మున్సిపాలిటీలో 21 తోటి అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతూ ఉన్నది 30 వార్డులకు. వర్ధన్నపేటకు వచ్చేసరికి ఇక్కడ 12 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 6, అక్కడ అదర్స్ 1. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దేనికి దక్కలేదు, కానీ ఇక్కడ 1 మరి ఆ అదర్స్ బీఆర్ఎస్కి సపోర్ట్ ఇస్తే ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగిరేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి ఆలేరులో ఉన్న 12 వార్డులకు 7 వార్డులు కాంగ్రెస్ గెలుచుకొని కాంగ్రెస్ జెండా ఎగరేస్తూ ఉన్నది. భువనగిరి 35కు 23 తోటి భువనగిరి కాంగ్రెస్ వశపరుచుకున్నది. చౌటుప్పల్ 11, అక్కడ క్లియర్గా 20 మాత్రమే వార్డులు ఉన్నాయి, 11 వచ్చేసినాయి కాంగ్రెస్కు. క్లియర్ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది. నెక్స్ట్ మోత్కూరు 12కు 8 కాంగ్రెస్. పోచంపల్లి 13కు 6, ఇక్కడ 5 బీఆర్ఎస్కు, 1 బీజేపీ, 1 అదర్స్. ఇక్కడ హంగు పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తం యాదగిరిగుట్ట చూసుకున్నట్టయితే యాదగిరిగుట్ట 12 వార్డులు ఉన్నాయి, అక్కడ 8 కాంగ్రెస్ గెలుచుకొని కాంగ్రెస్ దాదాపు కొట్టేసింది, కాంగ్రెస్ వశపరుచుకున్నది. నెక్స్ట్ మెదక్ మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే 32 వార్డులకు 32 రిజల్ట్ వచ్చినాయి. అందులో 14 కాంగ్రెస్, 15 బీఆర్ఎస్, 2 బీజేపీ, 1 అదర్స్ వచ్చింది. ఇక్కడ మనకు క్లియర్గా హంగు వచ్చే పరిస్థితి. నర్సాపురం చూసుకున్నట్టయితే 15 వార్డులకు 6 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 4 బీజేపీ, ఇక్కడ హంగు. రామాయంపేట 8 గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. తూఫాన్ 16, ఇక్కడ 16 వార్డులు ఉన్నాయి, కానీ 9 వార్డులతోటి బీఆర్ఎస్ తూఫాను దక్కించుకున్నది. నెక్స్ట్ సిద్దిపేట చూసుకున్నట్టయితే చేరియాలకు వచ్చేసరికి 12 వార్డులకు 7 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకున్నది. దుబ్బాక 20 వార్డులకు 11 బీఆర్ఎస్ గెలుచుకున్నది. గజ్వేల్ 20 వార్డులకు 11 బీఆర్ఎస్ గెలుచుకున్నది. అయితే హుస్నాబాద్ మాత్రం కాంగ్రెస్ వచ్చింది, ఇక్కడ 16 వార్డులు గెలుచుకున్నది 20కి. మొత్తానికి మున్సిపాలిటీల వ్యవహారం అయితే చాలా క్లియర్గా మనకు అర్థమవుతా ఉన్నది. మొత్తం మున్సిపాలిటీలో ఎన్ని గెలుచుకున్నాయి అనేది మనం ఇప్పుడు ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే మున్సిపాలిటీలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 68 లీడ్లో ఉన్నది. అంటే 68 మున్సిపాలిటీలను కాంగ్రెస్ చాలా క్లియర్గా గెలుచుకున్నది. ఆ నెక్స్ట్ బీఆర్ఎస్ 18 మున్సిపాలిటీలను గెలుచుకున్నది. బీఆర్ఎస్ 18 మున్సిపాలిటీలను గెలుచుకున్నది. నెక్స్ట్ బీజేపీ మాత్రం ఒకటే మున్సిపాలిటీ గెలుచుకున్నది. ఇది బీజేపీ చాలా వెనుకబడింది. నెక్స్ట్ హంగులో మాత్రం ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కన్నా హంగు ఎక్కువగా పోటీ పడుతూ ఉన్నది. కాంగ్రెస్ తర్వాత సెకండ్ లీడ్లో ఉన్నది మనకు హంగే. కాబట్టి ఇప్పుడు హంగు 29 మున్సిపాలిటీలలో హంగు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి బీఆర్ఎస్ 18 గెలిచిన మున్సిపాలిటీలను ఒక్కసారి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ 18 మున్సిపాలిటీలు ఐజా, తొర్రూర్, ముడిచింతలపల్లి, ఎల్లంపేట, సిరిసిల్ల, ఇబ్రహీంపట్నం, అమన్గల్, గడ్డిపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, తిరుమలగిరి, వర్ధన్నపేట, తూఫాన్, చేర్యాల, దుబ్బాక, గజ్వేల్. అయితే ఇవి మొత్తం బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఇందులో ఒకటి వడ్డెపల్లి మాత్రం ఏఐఎఫ్బి, ఇది మనకు ఫార్వర్డ్ బ్లాకు, దీనికి సంబంధించి సింహం గుర్తుపైన వడ్డెపల్లి ఒక మున్సిపాలిటీ గెలుచుకున్నది. నెక్స్ట్ కేతనపల్లి, మనం ముందే చెప్పుకున్నట్టు కేతనపల్లి బీఆర్ఎస్ ప్లస్ అక్కడ సిపిఐ కలిసి పొత్తుగా పోటీ చేసింది కాబట్టి అది బీఆర్ఎస్ అకౌంట్లో వేసుకున్నాము. మొత్తానికి 68 ఇంకా కొన్ని రిజల్ట్ వచ్చేది ఉన్నది కాబట్టి 70 వరకు కాంగ్రెస్, అంటే ఒరిజినల్గా ఎలాంటి పొత్తు లేకుండా హంగు లేకుండా 70 వరకు కాంగ్రెస్ గెలిచినట్టు ఒక అంచనాకు వస్తే, ఇక హంగు పరిస్థితి మాత్రం 29 మున్సిపాలిటీలు హంగు వచ్చే పరిస్థితి ఉన్నది. మరి ఆ హంగులో దాదాపు 29లో కాంగ్రెస్ ఎన్ని గెలుచుకోబోతుంది, బీఆర్ఎస్ ఎన్ని గెలుచుకోబోతుంది అనే దాన్ని బట్టే క్లియర్గా ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలను గెలుచుకుంది అనేది అయితే మనకు అర్థమయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ అయితే చాలా లీడ్లో ఉన్నది. అదే దాదాపు 70కి పైగా
మున్సిపాలిటీలను ఒరిజినల్గా గెలుచుకున్నది హంగు కాకుండా. ఇక హంగుతో కలుపుకున్నట్టయితే హంగ్ ఇంకో మరొక 10 వేసుకున్న 85 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. నెక్స్ట్ మనం కార్పొరేషన్ చూసుకున్నట్టయితే చాలా క్లియర్గా మనకు కార్పొరేషన్ అర్థమైపోతున్నది. కార్పొరేషన్లో రామగుండం కాంగ్రెస్ వశం అవుతా ఉన్నది. నిజామాబాదు, కరీంనగర్ మాత్రమే ఇక్కడ కాస్త, నిజామాబాదు, కరీంనగర్, ఇంకొకటి మహబూబ్ నగర్, ఈ 3 చోట్ల మాత్రమే కాంగ్రెస్ అయితే క్లియర్ మెజారిటీ అయితే కనిపించలేదు. కానీ రామగుండం, మంచిర్యాల, నెక్స్ట్ నల్గొండ, నెక్స్ట్ కొత్తగూడెంలో కూడా హంగ్ వచ్చే పరిస్థితి ఉన్నది. అక్కడ సిపిఐ సిపిఎం 29 గెలుచుకున్నది. ఒక్కసారి మనము తెలంగాణ కార్పొరేషన్ చూసుకున్నట్టయితే రామగుండం కాంగ్రెస్, నిజామాబాద్లో మరి ఏంటి అనేది పరిస్థితి అయితే ఇంకా అక్కడ తేలడం లేదు. అక్కడ ఖచ్చితంగా హంగ్ వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నిజామాబాదు, మహబూబ్ నగర్ కాంగ్రెస్ క్లియర్ అవుతూ ఉన్నది. నెక్స్ట్ మంచిర్యాల కాంగ్రెస్, కరీంనగర్ ఇక్కడ బీజేపీ వచ్చే అవకాశం ఉన్నది. 23 ఆల్రెడీ గెలిచినది, ఇంకా రిజల్ట్ అయితే రావాల్సి ఉన్నది. నెక్స్ట్ నల్గొండ ఆల్రెడీ క్లీన్ స్వీప్ చేసినట్టే కనిపిస్తూ ఉన్నది కాంగ్రెస్. నెక్స్ట్ కొత్తగూడెంలో మాత్రం అక్కడ సిపిఐ సిపిఎం వీటి హవా నడుస్తూ ఉన్నది. అక్కడ హంగ్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి ఇది 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన పూర్తి రిజల్ట్. అయితే ఇంకా కొన్ని చోట్ల మాత్రం ఇంకా లెక్కింపు అనేది కంటిన్యూ అవుతూ ఉన్నది. ఆ లెక్కింపు కూడా వచ్చి ఈ హంగు పరిస్థితి తేలితే కాంగ్రెస్ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతుంది, అలాగే బీఆర్ఎస్ ఎన్ని పార్టీలను కైవసం చేసుకోబోతుంది అనేది తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇది మరి దీనికి సంబంధించి ఈరోజు ఈవినింగ్, అంటే ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా కొన్ని చోట్ల లెక్కింపు అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి, రేపు పొద్దుటికల్లా ఈ మొత్తం క్లియర్గా ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలు అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదే నెల ఫిబ్రవరి 16న ఈ మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక, అలాగే ఆ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక అనేది జరగబోతూ ఉన్నది.